ముందుగా మీ అందరికి గుడ్ న్యూస్. అంతకంటే ముందు ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పాపులర్, వైరల్, ట్రెండింగ్, గుడ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, హ్యాపీనెస్ వీడియోస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న శ్రీధర్ సార్ గారు అదే కోడూరులో ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీళ్ళ మాటలు వినండి ఒకసారి. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగింది. ఇప్పుడు వరకు ఈ అమ్మాయి మాటలు విన్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ సార్ గారి మాటలు విందాం. ఇప్పుడు అందరికి నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్, ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను.
ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months ఇప్పుడు వరకు వీడియోస్ చూశారు కదా, బాగానే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళ గురించి ఏం జరిగింది ఏంటి అని ఇంకా మీకు ఆసక్తి ఉంటూనే ఉంటుంది కదా. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతుంది వాళ్ళిద్దరికి ఇద్దరు లంగలు దొంగలే అని. మరి మధ్యలో పబ్లిక్ కి ఇది అవసరమా? జనాలు ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు? ఈ చెత్త వీడియోస్ అంతా మనం ఎందుకు చూడాలి? ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏముంది? ఇద్దరిది కామమే. ఎందుకంటే అక్రమ సంబంధం వాళ్ళది. అక్రమ సంబంధం అంటే అర్థం ఏంటి? కామమే కదా. ఇంకా వేరేది ఏమైనా అర్థం ఉందా? అయితే కమెంట్ చేయండి, తెలుసుకుందాం. ఇక వాళ్ళ మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యి రోడ్ మీద వచ్చి మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఈ చెత్త అంతా చూడడానికి మనకి బుద్ధుండక్కర్లేదు. పైగా ఈ చెత్త విషయాన్ని జనాలేమో ఎంటర్టైన్మెంట్ గా వైరల్ ట్రెండింగ్ చేస్తున్నారు. పెద్ద షో చేయండి, పిల్లలు మంచిగా నేర్చుకుంటారు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు చూసే వాళ్ళు మన సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా. ఏం మనుషులు తయారైతున్నారా నాయన మీరు? నాకైతే అర్థమే అయితలేదు. ప్రజలకు నేను ఒకటే అంటున్నా, లాస్ట్ కి వాళ్ళిద్దరు సోషల్ మీడియా వాళ్ళు ఇంకా అందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళందరూ డబ్బులతో సెటిల్మెంట్ చేసుకొని అన్ని మూసుకొని ఉంటారు లాస్ట్ కి. మరి ఇది పబ్లిక్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ చెత్త వీడియోస్ వల్ల పబ్లిక్ ఎందుకు పిహెచ్డి చేయాలి, సెర్చ్ చేయాలి, ఏం జరిగిందని అపోహ ఎందుకు, ఏం జరుగుతుందని చెత్త వీడియోస్ లో చెత్త విషయాల్లో మనకెందుకో అంత ఎంటర్టైన్మెంట్, మనకెందుకో అంత ఆనందం, మనకెందుకు అంత ఆసక్తి? నాకు అర్థం కావట్లేదు. జనాలకు అడుగుతున్నా నేను. ఈ జనాలు ఎట్లా తయారైనారంటే వాళ్ళని పిచ్చోళ్ళనాలో, తెలివి లేదనాలో, మంచోళ్ళనాలో, లేకపోతే ఇంకేం పేరు పెట్టాలో నాకే అర్థం అయితలేదు. ఎందుకంటే అతని వీడియో పెట్టంగానేమో అతని ముండ కొడుకు అని, అది అని, ఇది అని తిడతారు. ఈమె వీడియో పెట్టంగానే ఈమెకేమో లంజ వేశ్య అది ఇది అని ఈమెని తిడతారు. ఆయన వీడియో పెడితేమో ఆయనకు అపోజిట్ గా ఈమెని తిడతారు, ఈమెకి అపోజిట్ గా ఆయనని తిడతారు. అంటే ఎవరు ఒక డప్పు కొడితే జనాలు అదే డప్పు కొడతారు కదా. వాళ్ళకంటూ సొంత ఆలోచన, సొంత తెలివి ఏమీ లేదు కదా. అసలు ఎట్లా మారిర్రయ్యా జనాలు? మిమ్మల్ని మనుషులు అనొద్దు, ఎడ్డోలు గుడ్డోలు, తెలివి లేదని అనాలి. ఎందుకంటే ఇలాంటి చెత్త విషయాలకు లైక్లు, షేర్లు, కామెంట్లు చేయడం వల్లనే మన సమాజాన్ని చెడగొట్టే చెత్త విషయాలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇదంతా ఎవరి వల్ల? తెలివి లేని మనుషుల వల్లనే కదా. అసలు చెత్త విషయాలు వైరల్ అయి భూమి మీద ఉండదు, ఆకాశంలో మెడల్ కడతాయి. నేను లైక్ చేసే వాళ్ళకు, షేర్ చేసే వాళ్ళకు, కామెంట్ చేసే వాళ్ళకు అడుగుతున్నా, మీరు ఎలాంటి విషయాలకు లైక్, షేర్, కామెంట్ చేస్తున్నారో ఆలోచించండి. నేను ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చెత్త విషయాలకు, చెత్త వీడియోస్ కి లైక్లు, కామెంట్లు, షేర్లు చేయడం ఆపేయండి. ఇక సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకైతే ఎంత తిట్టాలనిపిస్తుందంటే ఆ తిట్లు అన్ని మీకే వదిలేస్తున్న. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టండి. వాళ్ళది అసలు ఎంత సమాజాన్ని నాశనం చేస్తున్నారంటే అదంతా చెత్తని తీసుకొని వచ్చి వైరల్ చేస్తుంది, సోషల్ మీడియాలో పెడుతుంది మీడియా వాళ్ళే. వాళ్ళకి మించి సమాజాన్ని ఇంకెవరూ నాశనం చేస్తలేరు. సమాజంలో జరిగే ప్రతి చెడుకి కారణమే సోషల్ మీడియా. మంచి విషయానికి ఎవరు పట్టించుకోరు కానీ చెత్త విషయాన్ని, సమాజాన్ని చెడగొట్టేది, మనని తెలియకుండా పిచ్చోళ్ళని చేసేది, ఎంటర్టైన్మెంట్ చేసేది, అన్నిటికీ లైక్, షేర్, కామెంట్ ఇలా మనకు తెలియకుండానే, మన బాడీ కంట్రోల్ లేకుండానే మనం అన్నిటికీ రియాక్ట్ అయిపోతాం కదా. కానీ ఇప్పుడు వరకు చేసిందంతా ఆపండి. ఇప్పుడు వరకు మన సమాజం చాలా చెడిపోయింది. అన్ని మర్డర్లు జరగడానికి, రేప్లు జరగడానికి, దౌర్జన్యాలు జరగడానికి, అక్రమాలు జరగడానికి, తప్పు జరగడానికి, ప్రతి చెడుకి సోషల్ మీడియానే 99% కారణం ఉంది. కానీ ఇవన్నీ జనాలు ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. ఇంకా తెలివి వస్తుందా, ఉన్న తెలివి పోతుందా, లేకపోతే కళ్ళు మూసుకుపోతున్నాయా, లేకపోతే ఎడ్డోలు అవుతున్నారా, గుడ్డోలు అవుతున్నారా జనాలు? నాకైతే ఏం అర్థమైతలేదు. కానీ ఇప్పటి వరకు మనం చేసిన తప్పులు అన్ని చాలు. మన సమాజాన్ని ఎలా బాగుపరుచుకుందాం, ఎవరు ఏ తప్పు మార్గంలో వెళ్తున్నారో వాళ్ళను ఎలా సరిదిద్దుకుందాం అనేదే ఆలోచించండి ప్లీజ్. మనం ఎందుకు చెడు దారికి వెళ్ళాలి? మనం ఎందుకు మన భవిష్యత్తుని పాడు చేసుకోవాలి? ఇకనైనా ఆలోచించండి నా ప్రజల్లారా. ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక్క నిమిషం దాన్ని మర్చిపోండి. ఇప్పుడు నేను చెప్పబోయే
చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినండి. అందరి కోసం ఇది మెయిన్ గా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీకు పౌరుషం రోషం ఉంటే నేను చెప్పే విషయానికి మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో 10 మంది చిన్న పిల్లలు దారుణంగా చనిపోయినారు. ఎలా అంటే వాళ్ళ స్కూల్ బిల్డింగ్ రూప్ కూలిపోయి 35 మంది పిల్లల మీద పడి అందులో 10 మంది పిల్లలు ఏ తప్పు తెలియకుండా అన్యాయంగా జీవించే మధ్యలోనే దారుణంగా చనిపోయారు. దీనికి కారణం ఎవరు? ఇది ఎవరిది తప్పు? గవర్నమెంట్ దా, ప్రజలదా, అధికారులదా, పిల్లలదా? అసలు ఎవరిది తప్పు? దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను మీకు ఎంత జరగడానికి కారణం ఎవరిది, తప్పెవరిది అనేది. దీనికి నేను ఆన్సర్ లాస్ట్ లో చెప్తా. అది కరెక్టా కాదా అనేది మీరే నాకు చెప్పాలి. ఇప్పుడు నేను ఇంకా కొన్ని వీడియోస్ చూపిస్తాను, అందరు తెలుసుకోండి, జాగ్రత్తగా వినండి. చెత్త వీడియో చూసి వైరల్ చేయడం కాదు. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మన బాధ్యత ఏంటో మనకు తెలిసి రావాలి. ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మన బాధ్యత ఏంటో కూడా కమెంట్ చేయండి అందరూ. రైట్, బ్రేకింగ్ న్యూస్ తున్నాం. ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వందల మంది పోలీసుల పహారాలో అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రకాష్ నగర్, రావిచెట్టు బజారు ప్రాంతంలో దశాబ్దాలుగా ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లలో ఉన్న వారిని అరెస్టు చేసి జేసీబీలతో కూల్చివేస్తున్నారు. కాస్త సమయం ఇస్తే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకుంటామని వేడుకున్నా వినిపించుకోవట్లేదంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రీజన్ చెప్పండి. ఒక్క రోజు ముందు కూడా చెప్పలేదు. ఇప్పటికిప్పుడు పొద్దున్న తెచ్చుకుంటుంది. ఒక్క రోజు ముందు కూడా చెప్పలేదు. ఒక్కరు కూడా ఒక్క రోజు కూడా ముందు చెప్పుకొని ఇప్పుడు సామాన్లతో దేవుడని కూర్చుతున్నారు. మాకేమైనా ఇచ్చారా? వేరే చోట ఏమైనా ఇచ్చారా? మాకేమైనా డబ్బులు ఇచ్చారా? వేరే చోట ప్లాట్ ఇచ్చారా? చదువుకోవడానికి ఇచ్చారా? మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్క రోజు ముందు కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి. రేవంత్ రెడ్డినే కదా పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్తారు వీళ్ళందరూ. ఇంకా ఘోరం ఎప్పుడు రాలే మేడం, ఇప్పుడు వచ్చింది. మేము ఇంట్లో నుంచి సామాన్లు పడేసిర్రు, అన్నం తిండి తినలేము, మొత్తం బియ్యం కూడా దాంట్లోకే పోయినాయి, మా బుక్కులు కూడా పోయినాయి. మేము ఇప్పుడు ఎలా చదువుకోవాలి మేడం? చెప్పులు కూడా లేవు మేడం. అట్లా అటువంటి పరిస్థితిలో ఉన్నాం మేడం. మేము గరీబ్ వాళ్ళం. అదే అంటే డబ్బులు వాళ్ళ ఇల్లులు కూడా కొడితే గరీబ్ వాళ్ళ కులగొట్టి ఏం మేడం? మొత్తం ఇగో నీళ్ళు చూడండి మేడం ఎట్లా నిండినాయి మొత్తం. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వండుకోవాలంటే మళ్ళీ కరెంట్ కూడా లేదు. మేము ఎలా చదువుకోవాలి మేడం? ఎలా రాసుకోవాలి? మా డాడీకి గుంజి మరి నడుము మీద కొట్టిర్రు. ఇంకా నిన్న బతుకమ్మ అని హాలిడేస్ ఇచ్చిర్రు 15 days. కానీ వీళ్ళు కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు వచ్చిర్రు. కరెక్ట్ మేము ఆడుకోవాలన్నా లేకపోతే ఇది చూడాలన్నా? ఇప్పుడు మా బతుకు ఇప్పుడు రోడ్డు మీద అయింది. మేము ఏడ వండుకోవాలి? నీళ్ళు లేవు స్నానం చేయడానికి, తినడానికి ఏం తిండి లేదు. మేము ఇప్పుడు ఏడ బతకాలి? రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి వండుకోవాలన్నా? రేవంత్ రెడ్డి మాకు చీరలు ఇస్తామన్నాడు, అయినానే కట్టుకోమను. మేము చచ్చిపోయినప్పుడు మా మీద ఏమి ఉండడానికి లేదు. ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తాం? ఇక మా పరిస్థితి ఎట్లా? ఇదే ఇల్లు సార్ మాది.
ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? మీరే న్యాయం చేయాలి సార్, మేము ఏం చేయాలి? రోడ్డు మీద ఉన్నాం సార్, మేము తిండి లేదు, ఏం లేదు, చిన్న చిన్న పిల్లలు సార్ మాకు. మా పరిస్థితి చూసి వేరే వాళ్ళకే हमें कुछ भी नहीं कर पाती, इतना फोर्स लगा दिया है, हमें कुछ भी नहीं कर पाती। पूरे जितने सब आदिवासी सब एक हुआ, घर में छुरी चाकू तलवार और जितना धान उतर सब के चौका चौका के रखा, सब एकता हुई के सब के कुटब सब के छपब, तब जाके अच्छा लगी। ये मैंने जैसन कही रानी जैसन कराता है, अपन खेत में भी राजनीति काम तो उन्हें चलाता है, हमें तो डिस्टर्ब नहीं करी, फिर भी तो काम के यहाँ से भगवा थे। देखा काले के आए हुआ, काले के मैंने लगा था कि हमें सक्सेस करे, इकरे लगे शपथ लिख रहे हैं। हाँ, तो पुलिस जब ज्वाइन कर लेने शपथ यही से लिख रहे हैं कि न्याय दिला पे के जेके न्याय दो सके तो न्याय नहीं दो है ना, रेपिस्ट मन के तो न्याय नहीं दो है ना, चोर मन के गुंडा मन के रेडिस मन के तो कहीं न्याय नहीं दो है ना। हमके देखा जगह जमीन ले जाए जो बहुत बड़का हासिल कर लिखा आता है, हमके न्याय दो, हमार जगह जमीन लुटाते हैं। విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో పలు గిరిజన గ్రామాలను రహదారి కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నంగూడెం ఎర్రొడ్లపాలెం నుంచి స్కూల్కి వెళ్లేందుకు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. మోకాల లోతు దిగబడుతున్న బురదలోనే స్కూల్కి వెళ్తున్నారు విద్యార్థులు. 3 కిలోమీటర్ల మేర కాలినడకన అతి కష్టం మీద స్కూల్కి వెళ్తున్నారు. తమకు రోడ్డు సౌకర్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదొక ప్రాణ సమస్య కాదు, దేశం మొత్తం గాయం. ఇది మన తల్లి చివరి ఊపిరి. మణిపూర్లో నిప్పులు మండుతుంటే మన రక్తం ఎందుకు కదలదు? ఆడవాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు మన మానవత్వాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఢిల్లీలో పొగ కాదు, పిల్లల భవిష్యత్తు ఊపిరాడకుండా పోతుంది. మరి మన గుండె ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? హెచ్సియు అడవి బుల్డోజర్ కింద నలిగిపోతుంది. హెచ్సియు అడవితో పాటు మన గొంతు కూడా మూగపోతుంది. హస్దేవ్ అడవి చెట్ల గుంపు మాత్రమే కాదు, అది వేల సంవత్సరాల మన ఊపిరి. అక్కడ మన భూమిని తవ్వుతున్న ఇప్పుడు వరకు వీడియో చూసినారు కదా, అవే కాదు బయట ప్రజల మీద దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు సవాల్ విసురుతున్నా, మీలో పౌరుషం ఉంటే, రోషం ఉంటే, మీరు చేసే వృత్తిలో నీతి, నిజాయితీ, న్యాయం ఉంటే జరిగే దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని అరికట్టి న్యాయం జరిగే వరకు మీరు పోరాటం చేస్తారా? ఇదంతా చేయలేరు. కానీ చెత్త విషయాలను తీసుకొని వచ్చి అడ్డదిడ్డంగా వైరల్ చేసి, అడ్డదిడ్డంగా పోస్ట్ చేసి ప్రజల మేడకేసి చుట్టి చంపుతున్నారు కదా. చిన్న పిల్లలను అడ్డమైన దారి తొక్కిస్తున్నారు కదా. పిల్లలు ఆలోచించే దాంట్లో తప్పు లేదు. మీరు చేసే అడ్డమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, పోస్ట్ చేయడం, చిన్న పిల్లలకు అందించేలా చేయడం 100% సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీకు సాధ్యమైతే మంచి పని చేయండి, సమాజాన్ని బాగుపరిచే పని చేయండి, కానీ చెడగొట్టే పని చేయకండి. లేకపోతే అన్ని మూసుకొని ఉండండి, కానీ చెడగొట్టే పనులు మాత్రం చేయకండి. చాలు చాలు చాలు. సమాజం చాలా చెడిపోయింది, చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఏదైతే చెత్త వీడియోస్ వైరల్ అవ్వడం, ట్రెండింగ్ అవ్వడం, తప్పు జరగడం, అన్యాయాలు జరగడం, దోపిడీలు జరగడం, ఇలా ప్రతి దానికి కారణం ఎవరో చెప్తా అని సమాధానం చెప్తానని నేను ఇంతకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు చెప్తా వినండి. ప్రతి దానికి కారణం ప్రజలే. ప్రతి తప్పు జరిగేదానికి కారణం ప్రజలే. మీరు ఇది బాగా గుర్తు పెట్టుకోండి. నేనేది ఊరికే అనట్లేదు. జరిగే ప్రతి తప్పుకి, జరిగే ప్రతి అన్యాయానికి, జరిగే ప్రతి దౌర్జన్యానికి, ప్రతి దానికి కారకులు ప్రజలే. ఎందుకో కూడా మీరు ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మన చుట్టూ జరిగే ప్రతి తప్పుకి బాధ్యులం మనమే. గవర్నమెంట్ తప్పు చేయడానికి కారణం ప్రజలే. ప్రజల మీద రాచరికం జరగడానికి కారణం ప్రజలే. దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు అన్ని జరగడానికి కారణం కూడా ప్రజలే. ఎందుకో కూడా ఇప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. మన చుట్టూ జరిగే ఏ చిన్న తప్పు కూడా ప్రజలంతా ఏకమై దాన్ని ఎదిరించి ఉంటే ఈ రోజు ఇప్పటి వరకు ఇన్ని దారుణాలు, తప్పులు, అన్యాయాలు జరిగేటివా? మీరు సమాధానం చెప్పగలుగుతారా? ప్రజలు తప్పు అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన ప్రజల మధ్యనే స్వార్థం, పగ, ప్రతీకారం, కులం, మత, అహంకారం ఇవన్నీ ప్రజల మధ్య ఉంటే
దోచుకునే వాళ్ళు వస్తారు, దోపిడీ చేసే వాళ్ళు వస్తారు, దౌర్జన్యానికి పాల్పడే వాళ్ళు వస్తారు, చివరికి మన ప్రాణాలు తీసే వాళ్ళు కూడా వస్తారు. ఎవ్వరు వెనక ముందుకు ఆలోచించరు. ఎప్పటి వరకు అంటే ప్రజలు ఏకం కానంత వరకు, ఎప్పుడు వరకు ప్రజలు మన చుట్టూ జరిగే ప్రతి తప్పుకి బాధ్యత వహించకుండా స్వార్థంగా బద్ధకంగా ఎన్ని రోజుల వరకు ఉంటారో, ప్రజలు ఎప్పటి వరకు ఏకం కారో అప్పటి వరకు జరిగే అన్యాయాలు, దోపిడీలు, దారుణాలు అంతా జరుగుతూనే ఉంటది. ప్రతి దానికి ప్రజలే కారణం, మనమే కారణం, నువ్వు కారణం, ప్రతి ఒక్కరు కారకులే. ఇది కాదని మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, ఎవరి మీద అయినా అరాచకం జరిగినా సరే వాళ్ళు ఒక్కలే బాధపడాలి, వాళ్ళు ఒక్కలే సావాలి. కానీ మన మనసులకున్న మానవత్వం, బుద్ధి, జ్ఞానం అవి ఏవి లేకుండా మనం అసలు పట్టించుకోకుండా ఉంటాం కదా. అసలు ఇలానే ఎందుకు ఉండాలి? ఇలా ఉండడం వల్ల ప్రజలందరికీ యూజ్ ఏంటి? ఎవరు బాగుపడుతున్నారు? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ప్రజల బతుకులన్నీ ఏం కావాలి? మన మీద పరిపాలించేటోళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, లంచాలు తీసుకునే వాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, వాళ్ళ బతుకులే బాగుపడతాయి. మరి ప్రజల జీవితాలు ఏం కావాలి? ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, బాగా గుర్తు పెట్టుకోండి. తప్పు చేసే వాళ్ళకంటే ఆ తప్పుని మనం చూస్తూ కూడా కళ్ళు మూసుకొని, చేతులు కట్టుకొని, నోరు మూసుకొని ఉంటామే, మన ప్రజలదే తప్పు. తప్పు చేసే వాళ్ళకంటే తప్పుని ఎదిరించకుండా ఉన్న వాళ్ళదే తప్పు. ప్రజల మధ్యనే ఐక్యమత్యం లేకపోతే మనని ఎవరు బాగుపరుస్తారు? మనం ఎప్పుడు బాగుపడతాం? మనమే కాదు, మన వల్ల మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ముందు తరం, మన మానవ జాతి కూడా నాశనం అయిపోతుంది. మన మీద మృగంలా దౌర్జన్యం చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద రాక్షసులు పుట్టుకొస్తూనే ఉంటారు. నా ప్రజల్లారా మేల్కొండి, కళ్ళు తెరవండి. నా ప్రజల్లారా, ఇకనైనా మన స్వార్థాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టి మన బలం ఏంటో, మన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపిద్దాము. ప్రజల్లో ఎవరికైనా తప్పు జరిగినా, అన్యాయం జరిగినా మనం ప్రతి ఒక్కరం కలిసి ప్రతి తప్పుని ఎదిరించాలి. ప్రజల బలం ముందు ఏ బలం గెలుస్తుందో కూడా మనం చూద్దాం. నా ప్రజల్లారా, ఇంకొకటి నేను సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు, చెత్త వీడియోస్ చూసే వాళ్ళకు చెప్తున్నా, ఇకనైనా ఇవన్నీ ఆపుదాం. చెత్త వీడియోస్, యూజ్ లేని వీడియోస్, మన సమాజాన్ని చెడగొట్టే వీడియోస్ ని అన్నిటిని ట్రెండింగ్ చేయడం, వైరల్ చేయడం, కామెంట్ చేయడం, పోస్ట్ చేయడం ఇవన్నీ బంద్ చేద్దాము. అప్పుడే మన సమాజం ఒక 50% మంచి మార్గంలో నడుస్తుంది, ఒక 50% చెడు అనేది తగ్గుతుంది. ఇక నుంచి కేవలం మంచి విషయాలే ట్రెండింగ్ లో, వైరల్ లో ఉండాలి. ఎందుకంటే అలాంటి ట్రెండింగ్, వైరల్ విషయాల మీదనే మన చిన్న పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటది. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా భావిస్తేనే సాధ్యమైతది. సమాజంలో బ్రతుకుతున్న నా ప్రజలకు చెప్తున్నా, మనని బాగుపరచడానికి ఎవరు రారమ్మా. ఇప్పుడు వరకు మనం ఎదురు చూసింది చాలు. ప్లీజ్ ఈ వీడియోస్ అందరికి షేర్ చేయండి. మన సమాజాన్ని బాగుపరుచుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. అందరు నాకెందుకు అనుకుంటే ఎవరు మనని బాగు చేయడానికి ముందుకు రారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించండి. నా వీడియోస్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తర్వాత తీసే వీడియోలు మన వాస్తవిక జీవితంతో ముడిపడి ఉన్నాయి. మనం ఎలా వాళ్ళను ఎదుర్కోవాలి, మనం ఎలా ముందుకు అడుగు వేయాలి, ఒక్కొక్కరు ఎలా మారాలి, ఎలా మారితే మన సమాజం, మన దేశం బాగుపడుతుంది, ప్రజలంతా ఎలా కలిసి ఒకటిగా కావాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లలో చెప్తాను. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. మీకు ఇంకొకటి తెలియని విషయాలు కూడా చెప్తాను. మన సమాజంలో, మన దేశంలో ముందు యూత్ అంతా ఒకటిగా అయి, యూత్ అంతా మారితే, యూత్ అంతా వాళ్ళ స్వార్థాన్ని వదిలేసి, యూత్ మన దేశం కోసం, మన సమాజం కోసం ముందుకు అడుగు వేస్తే ఒక 50% అనేది మన సమాజం అనేది చెక్కబడుతుంది. కానీ యూత్ అంతా స్వార్థంగా మారిపోయినారు. యూత్ మీకున్న బలం, మీకున్న ఉడుకు రక్తం, మీకున్న ధైర్యం ఇంకెవరికి ఉండదు. యూత్ అందరికి చెప్తున్నా, ప్లీజ్ ఇది మన అందరి భవిష్యత్తు కోసం, మన పోరాటం కోసం, మన మానవ జాతి కోసం, మన ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి నాకు అందరు సపోర్ట్ చేశారని నేను కోరుకుంటున్నా. జై సమాజం, జై జై సమాజం, జై సమాజం, జై జై సమాజం. సమాజం మారాలని ఎవరెవరు అనుకుంటున్నారో ప్లీజ్ జై సమాజం, జై జై సమాజం అని కమెంట్ చేయండి. ధన్యవాదములు.